చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు వచ్చినటువంటి కీలక అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ప్రధానంగా నిన్న చంద్రబాబు గారు ఏదైతే మంత్రులు ఆయా శాఖల కార్యదర్శులతో ఒక సమావేశం నిర్వహించారో దానికి సంబంధించి ప్రధాన వార్త అయితే వచ్చింది. ఇన్ని సవాళ్లను ఇదే మొదటిసారి గత ప్రభుత్వం వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను కూడా మళ్లించారు. 2047 నాటికి 15% వృద్ధి రేటే మన లక్ష్యంగా ఉంది. తెలుగు జాతిని నెంబర్ 1గా చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. నాతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ఆలోచన కూడా అదే విధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇక ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపటానికి కాదు, వారు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకే. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కొనుమరుగయ్యారు. మంత్రులు అధికారులుగా ప్రజలకు సేవ చేసే మంచి అవకాశం వచ్చింది. లక్ష్య సాధనకు సమిష్టిగా చిత్తశుద్ధితో పనిచేద్దాం. మంత్రులు కార్యదర్శులతో ఉన్నత సమీక్షలో చంద్రబాబు గారు, నేను 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. గత 3 సార్లు ఎప్పుడూ చూడనన్ని సవాళ్లను ఈసారి నేను చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేశారని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక మంత్రులకు ర్యాంకింగ్ అనేది కించపరచడానికి కాదు, వారి యొక్క పనితీరును మెరుగుపరుచుకోవటానికే. ఒకరితో మరొకరిని పోల్చినప్పుడే వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందనేది తెలుసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత అయితే అవసరమో అధికారులు కూడా అంతే అవసరం. వారు కూడా సమర్థవంతంగా పనిచేయాలి. ఫైళ్ళ క్లియరెన్స్లో వేగం పెంచాలి. 8 నెలలు గడిచిపోయింది, ఇంకా చాలా శాఖల్లో ఫైళ్ళు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారులు, నాయకులు కలిసి పని చేస్తేనే అది సమర్థవంతమైన ప్రభుత్వం అవుతుంది. అలాంటి ప్రభుత్వాలే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తాయి. ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు ఏదో చెప్పేసి అధికారులు వెనకమాలుండి ఏమీ చేయకపోతే ఫలితం శూన్యం. అలాగే అధికారులు కూడా చంద్రబాబు గారి వేగాన్ని అందుకోలేకపోతే అది కూడా ఫలితం శూన్యం. చంద్రబాబు గారితో పాటు మంత్రులు కూడా ఆయా శాఖలను పరుగులు పెట్టించినప్పుడే మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని 5 ఏళ్ళు చూసిన తర్వాత ప్రజలు తీవ్ర అసహనంతో కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళకంటూ కొన్ని కోరికలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటికి అనుగుణంగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరి మీద ఉందని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రిగా 4 సార్లు బాధ్యతలు చేపట్టాను. గత 3 సార్లు చూడనన్ని సవాళ్లు ఇప్పుడు చూస్తున్నా. అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేసి ట్రాక్లో పెట్టేందుకు ఎఫెక్టివ్గా పనిచేశాం. ఇక స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు గారు అయితే సమీక్షించారు. ఇక ఉత్తమ పాలసీల రూపకల్పన, అమలు అనేది మన బాధ్యత. అందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. ఇక 15% వృద్ధి రేటుతో స్వర్ణాంధ్ర విజన్ మనం సాధించాలి అంటే 15% వృద్ధి రేటుతో దూసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక దస్త్రాల పరిష్కారంలో వేగం పెరగాలని చెప్పి చంద్రబాబు గారు అయితే అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఏ శాఖలు అయితే కొంచెం స్లోగా ఉన్నాయో ఆ శాఖలకైతే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ఇదే సమయంలో మాటలు వద్దు, చేతల్లో చూపించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. 95 నుంచి 2024 వరకు ఉన్న సమాచారాన్ని తీసుకుంటే నాటి ఆలోచన విధానం, అమలైన పాలసీతోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో భావితరాలు గుర్తుంచుకునేలా మన పాలసీలు, అమలు విధానం ఉండాలి అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా నిన్న ఏదైతే అధికారులు ఆయా శాఖలు అలాగే మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాని ప్రధాన ఉద్దేశం ఇది. చంద్రబాబు గారి విజ్ఞత ఏంటంటే ఇదే. చూడండి, సాధారణంగా మంత్రుల సమావేశం ఎప్పుడైనా జరుగుద్ది. సాధారణంగా పనులు ఎంతవరకు చేస్తున్నారని ఎవరైనా పరిశీలిస్తారు. బట్ చంద్రబాబు గారు ఏ మంత్రికి చెందినటువంటి శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది, అందులో అధికారులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారు, ర్యాంకింగ్ ఆర్డర్ ఇస్తే ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు అనే విషయాలు క్లుప్తంగా ఆలోచించి అది వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ర్యాంకింగ్ కూడా పెట్టారు. ఇక్కడ ర్యాంకింగ్ అంటే ఏంటంటే ఒక పోటీతత్వం లాంటిది. సాధారణంగా ఒక వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు, ఒక వ్యక్తి బాగా పనిచేయట్లేదు అనుకోండి, సాధారణంగా ప్రతి వ్యక్తి నేనే చేస్తున్నాను బాగా అనుకుంటాడు. బట్ ఒరే బాబు, నీకంటే మెరుగుగా చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడే ఓహో నేను ఇంకా మెరుగుపడాలని ఆ వ్యక్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఈ విధానాన్నే చంద్రబాబు గారు అయితే తెర మీదకైతే తీసుకొచ్చారు. ఇదే విషయం నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ అధికారులు పల్లెకు పదండి అని చెప్పి మంత్రులు కార్యదర్శులతో వర్క్షాప్లో చెప్పారు. గతంలో మనకు తెలుసు, ఒకప్పుడు ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ పరిగెట్టడం. బట్ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ప్రజల వద్దకే పాలన అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే అధికారులే అనేక విషయాల్లో ప్రజల వద్దకు వెళ్ళి సమాచారం సేకరించడం, గంటల తరబడి కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగడం, గంటల తరబడి నిలబడటం లాంటి విధానాలకు స్వస్తి పలికిన వ్యక్తి చంద్రబాబు గారే. సో ప్రజల వద్దకు పాలన అనే ఒక నినాదానికి శ్రీకారం చుట్టింది, దాన్ని అమలు చేసింది కూడా చంద్రబాబు గారే. ఇప్పుడు కూడా ఏంటంటే అధికారులు పల్లెకు పదండి, అధికారులందరూ కూడా పల్లెలకు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిస్థితులను అధ్యయనం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉండాలి అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. స్వర్ణాంధ్ర విజన్ సాధనకు ప్రతి శాఖ నిర్దిష్టమైన టార్గెట్తో ముందుకు వెళ్ళాలి, ప్రతి ఐఏఎస్ అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు గారు ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ కూడా విడుదల చేస్తామని, పర్యటనకు వెళ్ళేటప్పుడు నిర్దిష్టమైన స్పష్టమైన సమాచారం అధికారులకు అందుతుందని, అధికారులంతా గ్రామ స్థాయికి వెళ్ళి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వాస్తవానికి ఇది వాస్తవం కూడా, ఎందుకంటే అధికారులు ఏసీ రూమ్లో కూర్చుని చంద్రబాబు గారికో మంత్రులకు ఏదో చెప్తారు, క్షేత్రస్థాయిలో అంతా బాగుందండి, ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారండి, అన్నీ అందుతున్నాయండి అని చెప్తారు. అది వాస్తవమా కాదా అనేది తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్ళాలి. అది నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు. ఒక ఏరియాకి వెళ్తే అక్కడ వాటర్ సమస్య ఉందా, కరెంటు సమస్య ఉందా, రోడ్డు సమస్య ఉందా, లేదా అధికారులు కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారా, ఏంటి పరిస్థితి అనేది వాళ్ళతో మాట్లాడితే అర్థమవుద్ది. అప్పుడు దాన్ని బట్టి అధికారుల మీద చర్యలు తీసుకుంటామా, పాలసీలను మార్చటమా ఏంటనేది అర్థమవుద్ది. అదే చంద్రబాబు గారు చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే, ప్రజల వద్దకు మనం వెళ్ళిపోయి ఏంటో చూడాలి అక్కడ పరిస్థితి. నిజంగానే మీరు వెళ్ళినప్పుడు అంతా బాగుందనుకోండి, మీరు పైన చెప్పిన దానికి కింద చెప్పిన దానికి పోలిందనుకోండి, ఓకే. బట్ పైన అద్భుతంగా ఉందని చెప్పి కింద అధ్వానంగా ఉంటే అంతిమంగా వచ్చే ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టే చంద్రబాబు గారు ప్రతి ఐఏఎస్ అధికారి కూడా, అది కలెక్టర్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, పల్లెకు వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి సమస్యలు ఏంటనేది క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయము, ప్రజలకు మేలు చేసే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక వాట్సాప్లోనే అన్ని ధృవపత్రాలు క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, శాఖలన్నీ డేటా లేక్తో అనుసంధానం కావాలి. ఐటీ ఆర్టీజీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని ధృవపత్రాలు ఇచ్చేందుకైతే కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులు, అంటే ఇప్పటివరకు రేషన్ కార్డులు అంటే మనకంతా ఫిజికల్గా ఉండేవి. సో ఇప్పుడు క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు, డిజిటల్ రేషన్ కార్డులు కూడా త్వరలో రాబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల ఫేక్ కార్డులను నిలువరించే అవకాశంతో పాటు దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ప్రభుత్వం వద్ద స్పాట్లో దొరికే అవకాశం అయితే ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. ప్రజలకు వీలైనన్ని ఎక్కువ సేవలను వారి ఇంటి వద్ద ఉండే విధంగా అందించాలి. సాధారణంగా నేను చెప్పాను, వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, 1 గంటల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, 2 అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, 3వది మీకు ఏ సేవలు కావాలో మీ అరిచేతిలోనే మొత్తం చూసుకోవచ్చు. మీరు ఇంటికాడ ఉన్నా, పొలం పనుల్లో ఉన్నా, లేదా ఆఫీసులో ఉన్నా మీకు కావాల్సిన ధృవపత్రాలను మీరు వాట్సాప్ ద్వారా చేసి పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వేగవంతమే కాకుండా ఇందులో ఏదైతే ఈ అవినీతి ఉందో దీన్ని కొద్దిగా కట్టడి చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదే విషయాన్ని అయితే లోకేష్ చెప్పారు. ఇక మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చంద్రబాబు గారు అయితే ఒక విధానాన్ని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రచిస్తున్నామని చెప్పారు. స్టెమ్ కోర్స్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలందరినీ కూడా అభినందించారు. గతంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు కరోనా తర్వాత. సో ఇప్పుడు అదే విధానంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇక అమరావతికి 11,000 కోట్ల రుణం వచ్చింది. మంజూరుకు సంబంధించి పత్రాలను కూడా హడ్కో అయితే అందించడం జరిగింది. దీనికి సంబంధించి సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకి అయితే రుణం మంజూరు పత్రాలను అయితే అధికారులు అయితే అందించారు. ఖచ్చితంగా ఇది అమరావతికి ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. అమరావతిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మనం పని చేయాలంటే ముందు మనకు నిధులు కావాలి. ఇదేమి కోటితోనో 2 కోట్లతోనో అయిపోయే వ్యవహారం కాదు, ఎక్కువ నిధులు కావాలి. దానికి సంబంధించి 11,000 కోట్ల నిధులు గతంలోనే వస్తాయని చెప్పుకున్నాం, ఆల్రెడీ వచ్చేసాయి. దానికి సంబంధించిన పత్రాలను కూడా సిఆర్డీఏ కమిషనర్ అయితే తీసుకోవడం జరిగింది. అది అమరావతికి
సంబంధించిన వార్త. ఇక మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, అజ్ఞాతం నుండి అకస్మాత్తుగా మీడియా తెర ముందుకు వచ్చి బుసలు కొడుతుంది. వైసీపీ మాయాల మరాఠీ విడుదల రజని తన కుటుంబం వైసీపీ కుటుంబంపై పిడుగులు కురిపిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు చేస్తుంది. చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విడుదల రజని ఎగిరెగిరి పడుతుందన్న వైనం విస్మయానికి గురిచేసేదే. మీడియా ఎదుట హావభావ విన్యాసాలతో కొత్త డ్రామాను రక్తి కట్టించడానికి విడుదల రజని చేస్తున్న ప్రయత్నాలు విమర్శల పాలవుతున్నాయని చెప్పి, అంటే మాజీ మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. డబ్బులకు సంబంధించి సొంత పార్టీ నేతలు కార్యకర్తలు ఆరోపణలు చేశారు. సరే, దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఈ 8 నెలలు దాదాపుగా ఈ 8 నెలల్లో విడుదల రజని గట్టిగా 2 నుంచి 3 సార్లు మాత్రమే మీడియా ముందు కనపడింది. ఇప్పటి వరకు ఎప్పుడూ మీడియా ముందు కనపడలేదు. ఒక దశలో విడుదల రజని పార్టీ మారబోతుందా, వైసీపీ నుంచి దూరం కాబోతుందా అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చేసి ప్రత్తిపాటి పుల్లారావు మీద ఎగిరెగిరి పడుతుంది. నీ రాజకీయ అనుభవం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నేను 30 ఏళ్ళు రాజకీయంలో ఉంటా, 40 ఏళ్ళు రాజకీయంలో ఉంటా, నా రాజకీయాన్ని నువ్వు తట్టుకోలేవు, నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను, నా జోలికి వస్తే వదిలిపెట్టను. నీ కుటుంబం జోలికైనా నీ జోలికైనా వ్యక్తిగతంగా ఎందుకు వస్తారు? మీరు అవినీతి అక్రమాలు చేసి ఉండుంటే, అక్రమంగా దోచుకుని ఉండుంటే ఖచ్చితంగా విచారణలు చేసి బయటికి తీస్తారు. అంతేగాని నేను దోచుకున్నా కిక్కురు మనకూడదు, మా కుటుంబం అంతా కూడా 1000 కోట్లు సంపాదించుకున్నా మీరు నోరెత్తకూడదు అంటే కుదరదు. మీరు దోచుకుంటే ఖచ్చితంగా కక్కాల్సిందే, కక్కిస్తారు కూడా. అవినీతి మీద మీ మీద విమర్శలు చేశారా, లేదా మీ మీద వ్యక్తిగత విమర్శలు ఏమైనా చేశారా? మీరు చేసిన అవినీతి మీదే కదా చేసిన విమర్శలు. మరి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అవినీతి మీరు చేయకపోతే నీకెందుకు ఉలిక్కిపాటు? నువ్వెందుకు మీడియా ముందుకు వచ్చి అంతు చూస్తానని బెదిరించాలా? పైగా విడుదల రజని హావభావాలు సాధారణంగా వేరేగా ఉంటాయి. బట్ మొన్న మాత్రం ఏదో ఒక రౌడీయిజం చెలాయించిన వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతుంది ఆవిడ. మరి ఎందుకు ఆవిడకి అంత ఉక్రోషం వచ్చిందో, అంటే బహుశా చేసిన పాపాలు బయటపడతాయి అని చెప్పి ముందుగానే అలర్ట్ అయ్యి కార్యకర్తలు నాయకులు అని చెప్పి ఏమన్నా డ్రామాలు ఆడుతుందేమో తెలియదు, కానీ దానికి సంబంధించిన ఒక వార్త అయితే రావడం జరిగింది. సో విడుదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఉన్న సమయంలో చేసిన అరాచకాల గురించి అయితే ఇక్కడ రాశారు. మంత్రి పదవి కోసం పేద దళిత రైతుల భూములు పెద్దలకు అప్పచెప్పిందని కానీ, మద్యం ద్వారా 1000 కోట్లు కానీ, చిలకలూరిపేట నుంచి పారిపోయి గుంటూరులో పాగా అని చెప్పి మొత్తానికి ఒక పెద్ద ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక ఏపీ అభివృద్ధి దిక్చూచి అని చెప్పి మంత్రి పార్థసారథి అయితే చెప్పారు. ఫిర్యాదుల వ్యవస్థ మెరుగుపడాలని ఆదేశించారు. నెలాఖరుకు ఈ ఆఫీస్తో అన్ని శాఖలు అనుసంధానం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ రూపకల్పన, సమస్యలు వినేందుకు వాట్సాప్లో వాయిస్ ఎనేబుల్ సేవలు, ప్రత్యేక పోర్టల్ ద్వారా 50 కోట్లకు పైగా ప్రాజెక్టుల ట్రాకు. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు గారి ఆదేశాలకు సంబంధించి ఈయనైతే చెప్పడం జరిగింది. పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన అయితే వివరించడం జరిగింది. ఇక మద్యం ఆదాయానికి గండి పడదు, 14% మార్జిన్ పెంపుతో ప్రభావం ఉండదు, బాటిల్పై 10 పెంపుతో ఏటా 100 కోట్లు అని చెప్పి చెప్పారు. గీత కార్మికుల కులాలకు మద్యం షాపులు పారదర్శకంగా కేటాయిస్తున్నాం, 90,000 దరఖాస్తులు రావడమే అందుకు నిదర్శనం. నవోదయ 2.0తో సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న వైసీపీ కొంత ఫేక్ ప్రచారం చేసింది. మద్యం బాటిల్ మీద 30 నుంచి 40 రూపాయలు పెంచుతున్నారని ఒక వార్త వేసింది. సో అది పచ్చి అబద్ధం. 10 రూపాయలు మాత్రమే పెంచుతున్నారు. అది ఏ బాటిల్ అయినా కేవలం 10 రూపాయలు మాత్రమే పెంచుతున్నారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇక రాష్ట్రానికి 2,458 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలతో ఎంఓయూలు, ఏరో ఇండియా 2025 సదస్సులో అవగాహన, చంద్రబాబు దూరదృష్టితో మరొక ముందడుగు, పరిశ్రమల ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏరోస్పేస్ డిఫెన్స్కు సంబంధించి రాష్ట్రానికి పెట్టుబడులు రావటం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందాలు కూడా ఎంఓయూలు కూడా నిన్న కుదుర్చుకున్నారు. మంత్రితో పాటు ఆయా సంస్థల ప్రతినిధులను అయితే మనం చూడొచ్చు. చంద్రబాబు గారి ముందు చూపుతోనే ఈ పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే కడప జిల్లాలోని గుంతపల్లి గ్రామంలో విద్యుత్ ఘాతకంతో కొంతమంది మరణించారు. దానికి సంబంధించి ఆయనైతే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతులు కరెంటు తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా సరే పొలాలలో
తీగలు వేలాడుతూ కనపడితే తమకు సమాచారం ఇస్తే వెంటనే వాటి మొత్తాన్ని కూడా ఆ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నిన్న మంత్రి గారు కూడా అయితే చెప్పడం జరిగింది. ఇక అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దని చెప్పి అటవీ శాఖ స్పెషల్ సిఎస్ని అయితే మంత్రి అయితే ఆదేశించడం జరిగింది. మనకు తెలుసు రాబోయే శివరాత్రికి శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులైతే వెళ్ళబోతున్నారు. అందులో చాలామంది అటవీ ప్రాంతం గుండా ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంది. సో అలాంటి వారిని ఆపటం కానీ లేదా అడ్డుకోవడం కానీ చేయకుండా వారికి అవసరమైతే ఆ మార్గ మధ్యంలో సౌకర్యాలు కల్పించాలని చెప్పి అటవీ శాఖ స్పెషల్ సిఎస్ని అయితే మంత్రి అయితే ఆదేశించారు. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది. ఇక వేగంగా ఫైళ్ల క్లియరెన్సు, ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని చెప్పి మంత్రులకు చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి ఇక నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, ఏదైతే రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నటువంటి నకిలీ విత్తనాలు ఉన్నాయో వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక అన్ని సేవలు వాట్సాప్లోనే ఆ దశగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో పనుల కోసం ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదు, అన్ని సేవలు వాట్సాప్లోనే కల్పిస్తాం, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడండి, ప్రభుత్వ శాఖలు తమ సర్వర్ పాజిటివ్ పెంచుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. వారం రోజుల్లోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 lakhs లావాదేవీలు జరిగాయంటే ఇది చిన్న విషయం కాదు. దాదాపు 2.64 లక్షల లావాదేవీలు వాట్సాప్ ద్వారా జరిగాయి. వాస్తవానికి వీటి కోసం మనం అయితే వివిధ కార్యాలయాలకు లేదా టికెట్ కౌంటర్ల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. అలా వెళ్లకుండానే ఈ సేవలన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందారు. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇది మరింత మెరుగుపడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు బాగు చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది. ఇక పోలవరం నుంచి బనకచెర్ల అనుసంధానానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఇరిగేషన్ మినిస్టర్తో అయితే చెప్పడం జరిగింది. ఇక ఆర్థిక వృద్ధితోనే స్వర్ణాంధ్రకు బాటలు, 15% వృద్ధి రేటే లక్ష్యంగా ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధికి ఐగోట్ కర్మయోగి సాధనం, పారిశ్రామిక అభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు అని నిన్న వివిధ శాఖలతో అయితే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్స్.